బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోక్సో కేసులో కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్ రిమాండ్ ఎదుర్కొంటున్నారు. చర్లపల్లి జైల్లోకి ఆయన తరలించడం జరిగింది. అయితే పోక్సో కేసులో భగీరథ్కి బెయిల్ వస్తుందా? అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తుంటే కాదు, ఇది సరెండర్ అంటున్నారు కేంద్ర మంత్రి. సరెండర్ అని చెప్పి డైరెక్ట్గా ఆయన ఒక పోస్ట్ కూడా పెట్టారు ట్విట్టర్లో. అరెస్టా సరెండరా, ఏది నిజం? అసలు రేపు కోర్టులో కస్టడీ పిటిషన్ కోరే అవకాశం ఉంది పోలీసులు. అటువైపు నుంచి రెగ్యులర్ బెయిల్ కోసం మేడ్చల్ కోర్టులో ఇటు భగీరథ్ తరపు న్యాయవాదులు కూడా పోరాడే అవకాశం ఉంది. పోక్సో కేసులో రెగ్యులర్ బెయిల్ వస్తుందా? కస్టడీ ఇస్తే ఎన్ని రోజుల పాటు కస్టడీ ఇస్తారు? పోలీసులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారంగా పోలీస్ ప్రెస్ నోట్ కూడా ఉంది. పీసీఆర్ పోలీస్ ప్రెస్ నోట్ ప్లే చేయండి. పోలీసులు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ ప్రకారంగా ఫస్ట్ ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ దట్ ద అక్యూజ్డ్ వాజ్ మూవింగ్ నియర్ పోలీస్ అకాడమీ Naka Bandi was organized today. So based on reliable information, the SOT team of Cyberabad apprehended the accused Bhagirath near Tech Park, Manchirevula under Narsingi PS limits of Cyberabad and took him into custody at night 8:15 PM. ఇది మొదటిగా పోలీసులు రాసుకొచ్చింది. ఆ తర్వాత the accused was produced before the IO investigation officer who examined him in the presence of the punch witness in the PS. The accused admitted to have committed the said offense. ఆ తర్వాత hence the investigative officer arrested him. సో నిందితుడిని అక్కడ ఉన్నటువంటి విట్నెస్ సమక్షంలోనే విచారణ జరిపినప్పుడు the accused admitted to have committed the said offense ని కమిట్ చేశానన్నట్టుగా అడ్మిటెడ్ ఒప్పుకున్నాడు అనే రకంగా అర్థం వస్తోంది ఇది. సో మాట్లాడదాం, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, కీలక లీగల్ పాయింట్స్ కూడా ఉన్నాయి. వెరీ ఫస్ట్ అండ్ ఆర్టీవీకి అటు బండి భగీరథ్ లాయర్ కర్ణసాగర్ సీనియర్ అడ్వకేట్ హైకోర్టు ఆయన అందుబాటులోకి వచ్చారు. సో ఫస్ట్లీ కర్ణసాగర్ గారు వెల్కమ్. కర్ణసాగర్ గారు వినిపిస్తోందా? నమస్తే అండి. నమస్తే అండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా నిన్న నా వెరీ ఫస్ట్ క్వశ్చన్, ఎందుకంటే తెలంగాణ పోలీసులు మేము పట్టుకున్నామని చెప్తున్నారు, బట్ అటు కేంద్ర మంత్రి కానీ నిన్న మీరు మాట్లాడిన మీడియా సమావేశంలో కూడా నేను మాటలు విన్నాను, ఇది సరెండర్ అంటున్నారు. సో వాట్స్ ట్రూ? ఏది నమ్మాలి? పబ్లిక్ ఏది నమ్మాలి? నిన్న ఇదే మీ మీడియా ఛానల్లోనే ఒక విజువల్ ప్లే చేశారు. ఆ విజువల్లో నేను, నాతో పాటు ఆంటోనీ రెడ్డి గారు బండి భగీరథ్ని పోలీస్ వాళ్లకు అప్పగించడం, వాళ్ళు ఆ పోలీస్ వాళ్ళతో పాటు మేమిద్దరము ప్లస్ భగీరథ్ పోలీస్ వెహికల్ ఎక్కడం, ఆ వెహికల్ పేట్ బషీరాబాద్ పిఎస్కి ఎంటర్ కావడం మీ టీవీ విజువల్స్ లోనే వచ్చింది. కానీ మేము సరెండర్ చేశామా, వాళ్ళు అరెస్ట్ చేశారా, మీరు చెప్పాలి. అంటే మీరు అంటున్నట్టుగా మీరు సరెండర్ చేశాను అంటున్నారు, బట్ ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ రైజింగ్ అనడం ఈస్ డిఫరెంట్ థింగ్. యూ హ్యావ్ ఎ విజువల్ ఐ విట్నెస్, యూ హ్యావ్ ఎ వీడియో ఆఫ్. బట్ ఎందుకు పోలీసులు ఎందుకు మిస్గైడ్ చేస్తున్నారు? పోలీసులు ఎందుకు మేము పట్టుకున్నాం అంటున్నారు? మరి పోలీసులకు అడగాల్సిన ప్రశ్న, పోలీసులు అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే ఐ కాంట్ ఆన్సర్. బండి సంజయ్ గారి సూచన మేరకు మేమిద్దరం అడ్వకేట్స్ ని బండి భగీరథ్ని తీసుకొని పోలీస్ SOT సైబరాబాద్ వారికి నిన్న రాత్రి 8:15 టెక్ పార్క్ మంచిరేవుల దగ్గర సరెండర్ చేశాం. భగీరథ్తో పాటు పోలీస్ వాహనంలోనే మేము ఎక్కాం. పోలీస్ వాహనంలోనే మేము పేట్ బషీర్బాగ్ వెళ్ళాం. పేట్ బషీర్బాగ్ లో ఉన్నటువంటి సిట్ ఆఫీసర్ ఉన్నటువంటి రితిరాజ్ DCP గారి దగ్గర ప్రొడ్యూస్ చేశారు. వారు ఇంట్రాగేట్ చేశారు, ఇన్వెస్టిగేట్ చేశారు, వాళ్ళ ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ చేసుకున్నారు. 2 గంటల దాకా పట్టింది. రాత్రి 11:30 టైంకి మా అందరం కలిసి మెడికల్ ఎగ్జామినేషన్కి వెళ్ళాము. అక్కడి నుంచి మేజిస్ట్రేట్ ఇంటికి వెళ్ళాము. మేజిస్ట్రేట్ రిమాండ్ రాసి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కి పంపారు. ఇదంతా మీరు పాయింట్ టు పాయింట్. ఇక్కడ ఒక జర్నలిస్ట్ గా నాకున్న అనుమానం ఏంటంటే, యు ఆర్ బీయింగ్ ఎ సీనియర్ అడ్వకేట్, మీకు కూడా డెఫినెట్ గా ఈ దీనికి మీరు ఏ ఆన్సర్ చెప్తారో చూడాలి. బట్ నేను ఏమంటున్నానంటే, అది టెక్ పార్క్ దగ్గర మంచిరేవుల దగ్గర మీరు సరెండర్ చేశాను అంటున్నారు. సో ఆయన ఒక కేంద్ర మంత్రి కుమారుడు, డైరెక్ట్గా మీరు సరెండర్ చేసే ఉద్దేశం ఉంటే డైరెక్ట్గా కమిషనర్ దగ్గరకో లేదా ఎక్కడైతే కేసు ఎదుర్కొంటున్నారో అక్కడికి రావాలి. సో మార్గ మధ్యలో మీరు అక్కడ ఆగిపోయారా? మిమ్మల్ని ఆగమని చెప్పారా పోలీసులు? ఎందుకు ఆగిపోయారు? మధ్యలో ఎందుకు ఆగాల్సి? రోడ్డు మీద సరెండర్ ఏంటి? అక్కడ చేయమన్నారు, అక్కడ చేశాం. అంతకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. ఎవరు చేయమన్నారు? పోలీసుల వైపు నుంచి అక్కడ చేయమని మాకు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము సరెండర్ చేశాము. దానికన్నా బియాండ్ ఐ కాంట్ సే. One last thing, అంటే సరెండర్ ఆన్ ది గైడ్ లైన్స్ ఆఫ్ సంజయ్ గారు జరిగిన ఇన్వెస్టిగేషన్ లో కూడా ఎవ్రీ టైం
బండి భగీరథ్ హ్యాస్ కోఆపరేటెడ్ విత్ ద ఇన్వెస్టిగేషన్. ఎవ్రీ టైం ఎవ్రీ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చాడు. మా దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు కొన్ని వాళ్లకు ప్రజెంట్ చేశాము. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు రిమాండ్ కేసు డైరీ తయారు చేశారు. రాబోయే కాలంలో కూడా బండి భగీరథ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో పూర్తి సహకారం అందిస్తారు. కోర్టు వారు ఎప్పుడు రమ్మన్నా ప్రజెంట్ ఉంటారు. పోలీస్ వాళ్ళు ఎప్పుడు రమ్మన్నా హాజరవుతారు. మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ పబ్లిక్ డొమైన్ లో పెట్టాం. సాగర్ గారు, కోర్టు వారికి, అండర్ పోలీస్ హూస్ వారికి గైడ్ లైన్స్, ఎవరి గైడ్ లైన్స్ ప్రకారం అక్కడ సరెండర్ చేశారు? పోలీస్ ఆర్ బండి సంజయ్? ఐ కాంట్ సే దట్. బట్ యూ హ్యావ్ గైడ్ లైన్స్, బీయింగ్ ఏ అడ్వకేట్ యూ హ్యావ్ గైడ్ లైన్స్ టు సరెండర్ హిమ్. అక్కడ సరెండర్ చేయమని చెప్పారు. ఎస్. ఓకే, అండ్ ఫ్రమ్ పబ్లిక్ సైడ్ టు ఈ 9 days ఆన్ 8th May పోలీసులు పోక్సో కేసు పెడితే ఈ 9 days హీఈస్ ఆన్ అబ్స్కాండ్. వెదర్ హీఈస్ అండర్ ప్రొటెక్షన్ ఆర్ నిజంగానే అబ్స్కాండ్ లో ఉన్నారా? ఓకే, పోలీస్ వారు అరెస్ట్ చేస్తా అని చెప్పింది కేవలం నిన్న పొద్దున్న నుంచి మొన్న నుంచి. అంతకుముందు మా దగ్గర ఉన్న సాక్ష్యాధారాల ప్రకారము, సీనియర్ న్యాయవాదుల యొక్క సూచన ప్రకారము పెట్టినటువంటి కేసులో మా తప్పు లేదని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం మేము జ్యుడిషియల్ ప్రాసెస్ ద్వారా చేశాం. ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలే. జ్యుడిషియల్ ప్రాసెస్ ద్వారా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ఫైల్ చేశాము. సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు వచ్చి వాదనలు వినిపించారు. మీరందరూ దాన్ని ప్రత్యక్ష సాక్షులు, మీరే దాన్ని టీవీలో ప్రసారం చేశారు. వాదనలు ఏం జరిగాయి ఏం జరగలేదు